ఇది పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండి. చూడండి ఎంత బాగుందో. ఇది రోటీస్లో, చపాతీలో, రైస్లో కూడా తినవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇది పిల్లలైనా పెద్దలైనా అందరు తినవచ్చు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. పన్నీర్ బటర్ మసాలా చేసుకోబోయే విధానము చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము పన్నీర్ బటర్ మసాలా కర్రీ తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. పన్నీర్ పావు కిలో తీసుకున్నాను. టమాటోస్ 2 చిన్నగా కట్ చేసుకున్నవి, ఆనియన్ 1 సన్నగా కట్ చేసుకున్నది, కొత్తిమీర, అల్లం పేస్ట్ కొంచెము, కొన్ని ఎల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి, బాదం, ఎండుమిర్చి నానబెట్టినవి కొన్ని, పచ్చిమిర్చి 2, సాల్ట్, కారము, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కస్తూరి మేతి 1 టేబుల్ స్పూన్, 2 బిర్యానీ ఆకులు. మనము చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా, కస్తూరి మేతి, కారము, పసుపు ఈ 3 వేసి కొంచెం ఇలాగా లైట్గా ఫ్రై చేసినట్టుగా చేసి ఈ పన్నీర్ ముక్కలు వేసి ఇలా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు మంచిగా కొంచెం ఇలా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ బౌల్లో తీసేసుకుందాము. ఇలా బౌల్లో తీసుకున్నాం కదా. మళ్ళీ ఇదే పాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఆయిల్కి బదులు బటర్ వేస్తున్నాను. బటర్ మొత్తం మంచిగా మెల్ట్ అయ్యే వరకు ఇలా స్పూన్తో కలిపెట్టుకుందాం. బటర్ మొత్తం మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ ఆనియన్ వేసి మొత్తం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా కలిపెడదాం. ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనము కొంచెం జీలకర్ర, మసాలా దినుసులు, 2 బిర్యానీ ఆకులు వేద్దాము. వేసి ఇవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలిపెట్టుకుంటూ ఉందాం. చూడండి, ఆనియన్ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు కొంచెం అల్లం పేస్టు, చిన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు వేసేద్దాము. వేసి ఇలాగా మంచిగా కలిపెట్టు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ఎల్లిపాయలు మగ్గే వరకు మంచిగా ఇలాగా కలిపెట్టుకుంటూ ఉందాము. అలాగే ఈలోపు ఈ టమాటో పీసెస్ కూడా వేద్దాం. వేసి ఈ టమాటో పీసెస్ కూడా బాగా మగ్గే వరకు ఇలా కలిపెట్టుకుంటూ ఉందాం. ఇది పన్నీర్ బటర్ మసాలా చపాతీలో తినవచ్చు, రైస్లో కూడా తినవచ్చు అండి. బగార్ రైస్లో కూడా చాలా బాగుంటుంది, రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ టమాటా వేసాం కదా, అలాగే మూత పెట్టి మంచిగా మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి ఇంత మంచిగా టమాటా కూడా మగ్గింది కదా. ఇంకా కొంచెం మగ్గితే కూడా చాలా టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ మంచిగా మూత పెట్టేసుకొని అంతవరకు ఇక్కడ కాజు, ఎండుమిర్చి నానబెట్టుకున్నాం కదా, ఇవి మిక్సీకి వేసుకుందాం. మెత్తగా పేస్ట్ చేద్దాము. చూడండి, పేస్ట్ ఇలాగా మెత్తగా చేసాం కదా. మళ్ళీ ఒకసారి ఇప్పుడు మూత తీసి కలిపెట్టినట్టు చేసి చేసుకున్న పేస్ట్ని వేసేద్దాము. వేసి మంచిగా ఇలా కలిపెట్టుకుందాం. ఇది మంచిగా ఇలాగా గ్రేవీ వేసి కలిపెడుతున్నాం కదా. అంతవరకు ఇక్కడ మనము పెరుగు, కారము, గరం మసాలా అన్నీ వేసినాం కదా 1 కప్పులో. ఇది మొత్తం మంచిగా స్పూన్ పెట్టి మంచిగా పేస్ట్ లాగా కలిపెట్టుకుందాము. ఇది పెరుగు, గరం మసాలా, పసుపు, కారము అన్నీ వేసి ఇలా కలిపెట్టుకున్న పేస్ట్ కూడా ఇలా వేసి మొత్తం ఇలాగా కలిపెట్టుకుందాము.
ఇలాగా పేస్ట్ మొత్తం వేసి మొత్తం ఇలాగా కలియ పెట్టేసుకున్నాం కదా. బాగా ఉడికే వరకు మనము స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఇంత మంచిగా ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా, మంచిగా కుక్ అయింది. ఇప్పుడు మనము ఫ్రై చేసిన ఈ పన్నీర్ ముక్కల్ని వేసేసి మొత్తం మంచిగా కలియ పెట్టుకుందాము అండి. పన్నీర్ కూడా వేసి మంచిగా ఇలాగ కలియ పెట్టాము కదా. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము. పన్నీర్కి మొత్తం మసాలా పట్టి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్గా ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా అయిపోయిందో, చాలా సూపర్గా అయిపోయింది కదా. లాస్ట్లో మనము కొంచెం పాల మీద మీగడ వేసుకుందామండి, చాలా టేస్ట్ వస్తుంది. వేసి మొత్తం మంచిగా ఇలాగా కలియ పెట్టుకుందాము. మొత్తం ఇలాగా కలియ పెట్టేసుకొని కర్రీ మొత్తం కలిసేలాగా కర్రీ పెట్టేసుకుందాము. కలియ పెట్టేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంతేనండి, పన్నీర్ బటర్ మసాలా రెడీ. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.